కౌలు రైతులకు కూడా ఏ రకంగా సహాయం చేయాలి. ఇది పంట భరోసా అధ్యక్ష. పంట వేసినటువంటి వాళ్ళకే ఖర్చు ఉంటుంది. పంట రైతు వేయట్లేదు, కౌలుదారులు వేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, రైతుల అభిప్రాయం కూడా తీసుకుంటాం. భవిష్యత్తులో మీతోటి కూడా సంప్రదిస్తాము. ఈ సభలో కూడా చర్చ జరుగుతుంది. మీ సూచనల ప్రకారంగానే ఆ 25,000 కోట్ల మాదిరిగా మళ్ళీ దుర్వినియోగం చేసే పరిస్థితి రాకుండా పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా వెళ్ళాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. 31,000 కోట్లు రేపు ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేసుకొని మీ సలహాల ప్రకారంగానే భవిష్యత్తులో రైతులందరికీ రైతు భరోసా చేయడం జరుగుద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 4003 వాణిదేవ్ గారు. ఆనరబుల్ మినిస్టర్. Chairman sir, answer for A is yes, B is no. Answer for C is, as stated earlier, criteria is being discussed, will be decided by subcommittee. And regarding time by which new ration card will be issued, decision will be taken by the government soon. వాణిదేవ్ గారు, ఇంతకుముందు ప్రశ్నలే వారి జవాబు కూడా మొత్తం చాలా డీటెయిల్గా చాలా మంది అడిగారు. చాలా మట్టి రేషన్ కార్డు గురించి చెప్పారు. సరే, రేషన్ కార్డే కాదు, అనేక పథకాల గురించి పాత ప్రభుత్వం చేస్తున్న తప్పులు అని అదే పనిగా మనం అనుకోవడం కన్నా ఒక ప్యాటర్న్ నడుస్తుంది. స్మూత్గా ఒక రాష్ట్రం 10 ఏళ్ళు నడిచింది. ఆ మాట యాక్సెప్ట్ చేయండి. మళ్ళీ అందరి మీ అభిప్రాయం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం, అందరి ఉద్దేశం ఒకటే, ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు లబ్ధిదారులు కావాలి. ప్రభుత్వం పార్టీలు మారినంత మాత్రాన ఒక జరుకు రాకూడదు. 8 నెలలు 9 నెలలు రైతులు ఇబ్బంది పడడం అనేది, లేకుంటే రేషన్ కార్డు కోసం వెయిట్ చేయడం అనేది ఇది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే ఆ రోజు ప్రజావాణి, ప్రజా దర్బార్ అన్నారు. అక్కడ అనగానే కొన్ని వేల మంది ఊళ్ళల్లో నుంచి బళ్ళు కట్టుకుని రిక్షాల్లో ఎంతో కష్టపడి అక్కడికి వచ్చి ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చారు. మరి అవన్నీ కూడా ఇంకా మేము పాలసీస్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇదమిద్దంగా ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది లబ్ధిదారులు అనే ఒక పాలసీ చెప్పడం లేదు. సో ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రజలు ఇబ్బంది పడొద్దని, చేసేవి తొందరగా చేయాలనేది నా విన్నపం మీ ద్వారా మినిస్టర్ గారు. చైర్మన్ గారు, ఒకటి చాలా స్పష్టంగా నేను మళ్ళీ మనవి చేస్తున్నా, గతంలో ఉన్న రేషన్ కార్డ్స్ కొనసాగుతున్నాయి, ఎవరు ఇబ్బంది పడటం లేదు. గతంలో రేషన్ కార్డులో ఏ బెనిఫిట్స్ వచ్చినాయో ఆ బెనిఫిట్స్ ఇప్పటికీ వస్తున్నాయి. ఆ స్కీమ్ మెరుగుపరచడానికి మరింత ఇంకొంతమందిని ఎలిజిబుల్ చేయడానికే మా ప్రక్రియ జరుగుతోంది. సో మరి ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఎవరు ఇబ్బంది పడుతున్నట్టుగా మాత్రం మా దృష్టికి రాలేదు.